ఫ్రెండ్స్, మీలో చాలా మంది ఖచ్చితంగా కమల గేమ్ ని ఆడే ఉంటారు, లేదా నాలాంటి పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఆడినప్పుడైనా చూసే ఉంటారు, లేదా నాలాంటి పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఆడినప్పుడైనా చూసే ఉంటారు. మొత్తానికైతే చాలా మందికి కమల గేమ్ అయితే తెలిసే ఉంటది. కానీ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీకు దీని వెనుకలున్న అసలైన కథ ఏంటో తెలుసా? తెలీదండి. రైట్, తెలీదు. కాబట్టి ఈ రోజు వీడియోలో నేను ఆ ఫుల్ స్టోరీని చెప్పబోతున్నాను. ఈ కమల గేమ్ అనేది ఓన్లీ ఒక గేమ్ మాత్రమే కాదు, దాని వెనుకాల ఒక డార్క్ హొర్రర్ మిస్టీరియస్ రియల్ స్టోరీ దాక్కొని ఉంది. సో మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియోకి లైక్ చేసి కమెంట్ బాక్స్ లో కమెంట్ అయితే చేయండి. అండ్ అక్కడే పక్కనే ఉన్న హైప్ బటన్ ని కూడా వాడేశారనుకోండి, మనం వెంటనే కమల హొర్రర్ స్టోరీని తెలుసుకుందాం. ఏంటి, అన్ని చేసేసారా? సో ఇంకా లేట్ లేకుండా లెట్స్ గో. 1960లో ఒక సాధారణ కుటుంబంలో ఒక అందమైన చిన్నారి పుట్టింది. ఆమె పేరు కమల. చాలా వరకు ఆమె చదువుపైనే ఫోకస్ పెట్టింది, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. తన జీవితం హ్యాపీగానే ఉండేది. కానీ ఒక స్టేజ్ కి వెళ్ళిన తర్వాత ఏ అమ్మాయి జీవితంలోనైనా ఒక మలుపు వస్తుంది. ఆ మలుపు పేరే పెళ్లి. 1980లో కమల పెళ్లి జరిగింది. అతని పేరు స్వరాజ్ ప్రభాకర్. స్వరాజ్ ప్రభాకర్ కి చాలా ఆస్తి ఉంది, దాంతో పాటు ఒక అందమైన పెద్ద మ్యాన్షన్ కూడా ఉంది. అందరూ సంతోషంగా ఉన్నారు. పెళ్లి అయిన కొన్ని రోజులకు కమలకు విచిత్రమైన ఫీలింగ్ రావడం స్టార్ట్ అయ్యింది. ఆమె దాన్ని పట్టించుకోలేదు, ఎవ్వరికి చెప్పలేదు కూడా. అందరూ సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ 31 డిసెంబర్ రోజు రాత్రి 12 PM కి అంతా మారిపోయింది. కమల సడన్ గా అరవడం స్టార్ట్ చేసింది. ఆమె కళ్ళు పూర్తిగా మారిపోయాయి. ఆమె గోడలకి అల్మరి మీద కూర్చుంది. అప్పుడు జరిగిన దాన్ని మీరు ఊహించలేరు. కమల అల్మరి నుంచి దుంకి నేరుగా స్వరాజ్ తండ్రి మీద వెళ్లి కూర్చుంది. అంతేకాదు, అతని పొట్టను చీల్చేసింది. ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి స్వరాజ్ మరియు అతని తల్లి గడగడ వణికిపోయారు. అప్పుడు స్వరాజ్ కి కమలకి పట్టిన వ్యాధి డాక్టర్లు చికిత్స చెయ్యలేనిదని అర్థమయ్యింది. అతను వెంటనే ఒక తాంత్రికుడికి లెటర్ రాశాడు మరియు ఒక భయంకరమైన డిసిషన్ ని తీసుకున్నాడు. ఆ పూర్తి మ్యాన్షన్ ని వదిలేసి కమలను లోపలే బంధించి తలుపుకి ఫైర్ ని అంటించాడు. ఆ తాంత్రికుడు స్వరాజ్ రాసిన లెటర్ ని చదివి షాక్ అయ్యాడు. అతను వెంటనే ఆ మ్యాన్షన్ ని చేరుకున్నాడు. లోపలికి వెళ్లి చూస్తే ఇల్లు మొత్తం చెల్లా చెదురుగా పడి ఉంది. గోడల మీద రక్తపు మరకలు, భయానక వాతావరణం. ఒక గది తెలుపు తెరిచాడు. కమల నేరుగా అతని ముందు నిలబడి ఉంది. తాంత్రికుడు భయంతో పరిగెత్తాడు. కానీ అతనికి ఒకటి అర్థమైంది, కమల లోపల ఉన్నది మామూలు దెయ్యం కాదు, ఒక శైతాన శక్తి. అండ్ ఈ స్టోరీకి ఇప్పుడే రియల్ ట్విస్ట్ మొదలైంది. తాంత్రికుడు ఇంట్లో వెతుకుతున్నప్పుడు కొన్ని పాత లెటర్స్ దొరుకుతాయి. అందులో ఒక భయంకరమైన నిజం బయటపడింది. స్వరాజ్ కు రాజ్ ప్రభాకర్ అనే బ్రదర్ ఉన్నాడు. రాజ్ చిన్నప్పటి నుంచి కమలను ప్రేమించేవాడు. కమలకి కూడా ఆ విషయం తెలుసు, కానీ ఆమె భయంతో ఎవ్వరికి చెప్పలేదు. ఇది అంతా రాజ్ చేసిన బ్లాక్ మ్యాజిక్. ఇంకా వెంటనే తాంత్రికుడు పవర్ఫుల్ పూజలు చేయడం మొదలు పెట్టాడు. కమల అతనిపై దాడి చేసింది, కానీ అతను ఆగలేదు. లాస్ట్ కి పూజ సక్సెస్ అయ్యింది. కమల సాధారణ స్థితికి వచ్చేసింది. తర్వాత జరిగిందంతా విని స్వరాజ్ షాక్ అయ్యాడు. అతని బ్రదర్ అయిన రాజ్ ని పోలీసులకి పట్టించాడు. సో గైస్, ఇది కమల యొక్క రియల్ భయంకరమైన స్టోరీ. ఈ స్టోరీ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి.